డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి వేడుకల్లో సందర్భంగా గుంటూరులో ఈరోజు జరుగుతున్నటువంటి సెమినార్కి ఈనాటి ముఖ్య అతిథి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర క్రమశిక్షణా సంఘ చైర్మన్ శ్రీ పాకా సత్యనారాయణ గారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేశారు. వారు ఈ యొక్క సమావేశాన్ని తీసుకుంటారు. జాతీయ నాయకత్వం యొక్క నిర్ణయం మేరకు అంబేద్కర్ గారి జయంతోత్సవాలు పురస్కరించుకుని దాదాపు పక్షం రోజులు భారతదేశం అంతటా కూడా అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని ప్రజలందరికీ కూడా తెలియజేసే నిమిత్తం ఈ యొక్క సెమినార్స్ అన్నీ కూడా జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం రెండూ కూడా ఒకటే అని చెప్పేటటువంటి విషయాన్ని ప్రజలకు విశదీకరించేటటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ దళిత వ్యతిరేకని, భారతీయ జనతా పార్టీకి అధికారం సంపూర్ణంగా ఇచ్చినట్టయితే రిజర్వేషన్లు రద్దు చేస్తుందని అనేక రకాలైనటువంటి అపవాదులు బీజేపీపై వేసినటువంటి విషయం సందర్భంగా మనం గుర్తు చేసుకున్నట్టయితే వాస్తవాలు ప్రజలకు తెలియజెప్పే నిమిత్తం మా కార్యకర్తలకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులతో పాటు సమాజంలో ఉండుకున్నటువంటి మేధావి వర్గాలందరినీ కూడా ఈ యొక్క సమావేశానికి ఆహ్వానించి దేశంలో స్వాతంత్రానికి ముందు స్వాతంత్రం తర్వాత అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానం, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో తీసుకునేటటువంటి అన్ని నిర్ణయాలు ఇవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే నిమిత్తం ఈ యొక్క సెమినార్లన్నీ కూడా ఏర్పాటు చేసి ఈ దేశంలో అంబేద్కర్ యొక్క ఆలోచన విధానాన్ని కొనసాగిస్తున్నది, ఆయన యొక్క ఆలోచనలు కొనసాగిస్తున్న పార్టీ బీజేపీగా చెప్పి మాకు సంబంధించినటువంటి దళితుల్లో వండుకున్నటువంటి ఆ అభిప్రాయం ఏదైతే భేదాభిప్రాయం ఉన్నదో దాన్ని తొలగించేటటువంటి ప్రయత్నం కోసం ఈరోజు మేము చేసి ఈ సెమినార్కి నిర్వహించడం జరిగింది. కాబట్టి అందులో భాగంగా ఈరోజు గుంటూరు పట్టణంలో గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తాం.